హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బంగాళదుంప కుర్మా. పూర్వం ఏ ఫంక్షన్ జరిగినా సరే ఈ కర్రీ కంపల్సరీగా వండేవారు. ఈ కర్రీ పులిహోరతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైసు చపాతీలో కూడా తినొచ్చు. మరి ఈ బంగాళదుంప కుర్మాని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండిని పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పును దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత 2 అనాస పువ్వులు, కొద్దిగా జాపత్రి, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత 3 మీడియం సైజు సన్నని చీలికలు వేసుకుని 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చీలికలుగా వేసుకోవాలి. ఈ కర్రీకి ముక్కలు వేసుకుంటే టేస్టీగా ఉండదు. ఉల్లిపాయలు 50% మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో ఉడికించిన 300 గ్రాముల బంగాళదుంప ముక్కల్ని వేసుకుని కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం మెల్లగానే కలుపుకోవాలి. బంగాళదుంపలు ఉడికించాం కాబట్టి మరీ ఎక్కువగా కలిపితే బంగాళదుంపలు పేస్ట్లు అయిపోతాయి. ఇలా కొంచెం జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత దీనిలో 150 ml వాటర్ పోసుకోవాలి. మనం ఉడికించిన బంగాళదుంపలు వేసుకున్నాం కాబట్టి 150 ml వాటరు ఈ కర్రీకి సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత కర్రీని మొత్తం మెల్లగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉప్పు కారం మన రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోని వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజుని కొద్దిగా తీసి పక్కన ఉంచి మిగిలిన కాజుని కర్రీలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకుని పైన మనం పక్కన తీసి పెట్టుకున్న కాజుని డెకరేట్ చేసుకోవాలి. చూస్తారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ బంగాళదుంప కుర్మా. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.